3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిదాైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకునుకుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల తండ్రి, జీవదాత, నీ పరిశుద్ధమైన పాదములు బట్టి నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయకాలం నుంచి నాయన అయ్యా మీరు జరిగిస్తున్న తండ్రి, ఇదిగో ఈ పరిచర్య విధానం బట్టి స్తోత్రాలు నాయన. నీ దాసులైన వారు అనేక మంది ఇక్కడ ఉంటున్నప్పుడు తండ్రి, ఇదిగో నాయన ఈ ప్రాంతంలో తండ్రి పిలువబడిన వారు కొంతమందిగా ఉంటున్నప్పుడు నాయన, ఇదిగో నీ వాక్యాన్ని తండ్రి నీ దాసులైన వారు ప్రచురపరిచినప్పుడు తండ్రి, దాన్ని విలువైందిగా అమూల్యంగా తండ్రి వారు గ్రహించి వారి హృదయము, ఆలోచన, తలంపులు తండ్రి అయా క్రీస్తునకు స్వారూప్యంగా మారినట్లు మీ కృప అనుగ్రహించుకుంటారండి. చెప్పబడుతున్న దాసుడు నాయన, ఇదిగో అల్పుడిని యోగ్యత లేనివాడిని ఆయన అయినప్పటికీ నాయన మీ ప్రేమతో కృపతో తండ్రి, ఇదిగో తండ్రి నా నోటి యందు తండ్రి లోక విషయాలు ఏమి లేకుండా తండ్రి, ఇదిగో నాయన నీ దయా సంకల్పమైన చిత్త ప్రకారము నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించుకుంటూ రమ్మని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ రెండో సెషన్లో మరి మొదటగా చెప్పబడుతున్నట్లు ప్రతి ఒక్క మరి ఆ యొక్క కుటుంబము దేవునికి మోకాళ్ళుని మనం ప్రతిదినం విశ్వాసులైన వారు మనందరికీ తెలిసిన పాఠం. ఎందుకంటే ప్రతి దినము కూడా అందరూ మన కుటుంబంతో కలిసి ప్రార్థన జీవితం కలిగి ఉంటాం విశ్వాసులైన వారు. కానీ మరి ఇక్కడ ఎందుకు ఈ సభ ఏర్పాటు చేయబడిందంటే మరి కొంతమంది పిల్లలుగా తల్లిదండ్రుల కుటుంబాలు ఉన్నవారు వారు ఐక్యత కాకుండా ఏర్పరచబడుతున్నట్లు మనం గ్రహించి మరి యొక్క పెద్దల ద్వారా యాజకులు ఆలోచన చేసి కుటుంబముగా దేవుని మహింపరచాలనే ఉద్దేశంతో ఈ సభల యొక్క ప్రాముఖ్యత మరి ఈ యొక్క అంశంలో నాకు ఇవ్వబడింది. మరి మూడవదిగా నేను ఎంచబడుతున్నాను కుటుంబము మరియు సంఘము, దాని ప్రాధాన్యత. కుటుంబం మనకు తెలిసింది అందరికి కూడా. కుటుంబం అంటే మరి మొదటగా భార్య, భర్త, భార్య, తిరిగి పిల్లలు, ఈ విధంగా కలిసి ఒక కుటుంబంగా ఈ లోకంలో ఏర్పరచబడతాం. దీన్ని భౌతికంగా కుటుంబంగా పిలువబడతారు. కానీ మరి దేవుడైతే తన కుటుంబము ఏ విధంగా ఉండాలి, మరి నరుల యొక్క ఆలోచన కేవలం చెడ్డదని యెహోవా చూసి సంతాపం నొందినవాడిగా ఉంటాడు. మరి ఆ సంతాపం నొందినప్పుడు దేవుడు ఏం చేశాడు, మరి ఆ యొక్క కాలంలో మరి ఆ యొక్క నోవాహు కుటుంబం మాత్రమే నీతివంతుని కుటుంబంగా ఏర్పరచబడింది. దాన్ని బట్టి మరి జలప్రళయంలో అనేక మంది ముంచబడతారు. తిరిగి ఆ నోవాహు యొక్క 3 కుమారులు, కోడండ్రులు, తిరిగి తను, తన భార్య, ప్రతి ఒక్క జాతి, పోతు, పెంటె మొదలగు జీవులన్నిటితో కూడా ఆ యొక్క నావలో ప్రవేశించినట్లు అవన్నీ బ్రతికి మరి జీవిస్తూ ఉంటాయి. మరి దేవుడి నిబంధన ప్రకారం ఇంతవరకు అలాంటి జలప్రళయం రాకుండా కాపాడుతూ మనందరినీ క్షేమంగా ఉంచిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. తను ఇచ్చిన ఈవుని బట్టి మరి మమ్మల్ని సజీవులుగా ఉంచావు, మరి ఇందుని బట్టి స్తోత్రము. కుటుంబంగా కట్టబడటానికి దేవుని యొక్క ప్రణాళిక, తన ఉద్దేశము. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ కుటుంబం గురించి చూద్దాం. దేవుని చేత ఏర్పరిచిన కుటుంబము, తిరిగి అదేవిధంగా దానికి ఆపోజిట్ దేవుని చేత విరుద్ధమైన కుటుంబం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూసుకుందాం లేఖన భాగము. రెండవ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ఒక్క నిమిషం. రెండవ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము.
సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతయు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. మరి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుడి సంగతులు మనకు రాపించబడుతున్నాడు. ఎందుకంటే మరి దేవుడు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచుంది. ఆయనకి తెలుసు మన యొక్క హృదయ ఆలోచనలో యెహోవా వశము. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు పరిశుద్ధమైన గ్రంథం నుంచి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతయు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతయు నీరసిల్లెను. మరి సౌలు కుటుంబం నీరసిల్లిందంట. దేవుడు ఇందుకోసమైనా మనం ఏర్పరచుకున్నాడు కుటుంబంగా కట్టడానికి. మరి మనం ఆలోచన చేయాలి ఈ విషయం మీదే. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను, మరి దావీదు కుటుంబం అయితే అంతకంతయు ప్రబలెను. ఏది కావాలి వీటిలో మనకి? రెండిట్లో దావీదు కుటుంబం కావాలని ఆశపడుతున్నప్పుడు మరి దేవుడికి దగ్గరగా ఉంటున్నాడు దావీదు. దావీదుని ఏమని సెలవిస్తున్నాడు దేవుడు? ఇతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మరి ఇష్టానుసారమైన మనుషుడు మరి దేవునికి ఉంటున్నాడు కాబట్టి దేవుడు తన యొక్క కుటుంబాన్ని వర్ధిల్లింప చేసెను. సరిపోతుంది ఈ మాట మనకు. మరి ఎందుకు దావీదు హృదయం దేవునికి దగ్గరగా ఉంది? తన ఆలోచన యావత్తు సఫలపరిచేవాడుగా దావీదున్నాడు. తను ఏం చేశాడు? తన నగర కట్టుకున్న తర్వాత తను ఏమంటున్నాడు? మళ్ళీ దేవుని కోసం ఒక మందిరం నిర్మించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది దైవదృక్తంతో కూడిన ఆలోచన. మరి ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నామా దేవుని పని కొరకు ఏదైనా? మరి దావీదైతే అలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాడు. మరి తిరిగి సౌలు మరి అంతకంతకు నీరసిల్లాడు. ఎందుకు నీరసిల్తూ వచ్చాడు? దేవుడు మరి సౌలుని సమూయేలు చేత అభిషేకిస్తాడు. అభిషేకించి ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటమన్నప్పుడు తను మరి రాజుగా ఉండి తను మంచి పేరు తెచ్చుకోవాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవునికి విరుద్ధంగా ఏం చేశాడో మీకు చెప్పండి, తెలిసిన మాట. ఎస్, కరెక్ట్. అమాలేకీల మీద యుద్ధానికి వెళ్ళి మంచివి క్రొవ్విని తీసుకొని తను ఏం చేశాడు? బలి అర్పించాలని చెప్పి ఒక పొరపాటు పనిచేశాడు. మరి ఆ యొక్క ప్రవక్త ద్వారా తను ఏం చేశాడు? ఈ అన్నిటిని కూడా, అయ్యా విరిగి నలుగుల బలులు దేవునికి ఇష్టమైన కావు, హృదయమే దేవుడు లక్ష్య పెడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ లక్ష్య పెట్టకుండా దేవునికి అవిష్టమైన పని చేసినప్పుడు మరి ఆ కుటుంబమే, తనే కాదండి తన కుటుంబము. తన తర్వాత ఎవరు రాజుగా రావాలి? సౌలు తర్వాత తన కుమారుడు ఎవరు? యోనాతాను రాజుగా రావాల్సింది. మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ లోకంలో ఒక తర్వాత ఒకరు వారి కుటుంబం నుంచే సినిమా యాక్టర్ కానీ తర్వాత ఈ యొక్క మంత్రి పదవులు ఉన్న వస్తూ ఉంటారు. ఎందుకంటే వారి రాజరిక పదవిని బట్టి. మరి అదేవిధంగా ఇక్కడ సౌలు కూడా తన కుమారుడైన యోనాతానుకు రావాల్సిన మరి ఆ యొక్క రాజరిక పదవి రాకపోగా తిరిగి వారందరూ హతులవుతారు. తన కుమారుడు యోనాతాను కానీ సౌలు కానీ హతులవుతారు. మరి దావీదు కుటుంబం వర్ధిల్లెను, చక్కగా వర్ధిల్లుతూ వస్తుంది. ఎక్కడ దావీదు? మనం ఇందాక బ్రదర్ చెప్తూ వచ్చాడు, దొడ్డలి కాపర్లున్న దావీదుని కనుగొని మరి తనకి రాజరికం మీద సింహాసనం మీద కూర్చుండబెట్టెను. ఎందుకంటే ఇష్టానుసార మనసుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తన గురించి. మరి చక్కగా దావీదు దేవుని ఆత్మ కలిగి ఉంటాడు. దేవుడు ఏదైతే చెబుతున్నాడో ప్రతిదీ కూడా ప్రార్థన చేసుకుంటూ తనైతే మంచిగా వర్ధిల్లే వ్యక్తిగా ఉన్నాడు దావీదు. ఈ యొక్క సౌలు అయితే మరి తను ఏమీ చేయకుండా దేవుని ఆత్మను పోగొట్టుకుంటూ వచ్చాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడు సౌలు దేవుని ఆత్మ? ఇంకొక విషయం ఉంది. వేల కొలది స్తోత్రములను స్త్రీలు పోగొట్టున్నప్పుడు మరి తనకు అసూయ చేత దురాత్మ తనలో ప్రవేశించింది. తన చూపు కూడా తను మార్చుకునే వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మరి దేవుడు తోసివేసేవాడిగా ఉంటాడు. మనం కుటుంబం గురించి మాట్లాడుతున్నాం, దా యొక్క సౌలు కుటుంబం గురించి. ఇక్కడ దేవుడు మరి దావీదు కుటుంబాన్ని అభిషేకించి తిరిగి మరి మనం చూస్తాం ఆ యొక్క కుటుంబంలో నుంచి మరి ఎవరు వస్తున్నారు? దావీదు యొక్క కుటుంబంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరి జననానికి ఆ యొక్క యోధా గోత్రం ఉపయోగపడుతుంది. ఈ యొక్క దావీదు గోత్రం నుంచే మరి యేసు ప్రభు వారు ఉద్భవం అవుతున్నాడు. మరి ఈ విధంగా కుటుంబంతో కట్టబడుతున్న మనము మరి మన బిడ్డల భవిష్యత్తు విషయంలో ఏ విధంగా జీవిస్తున్నాం?
మరి సౌలులాగా మనం దురాత్మ కలిగి దేవుని ఆత్మను ఉల్లంఘించి మరి నశించే వారిగా ఉన్నామా? దావీదులాగా దేవునికి ఇష్టమైన పనులు చేసి మరి దేవుని ఆత్మతో మన బిడ్డల్ని నింపుతూ వారి హృదయంలో దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చుకుంటూ మరి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే లోకంలో ఉద్భవించడానికి ఆ యొక్క వంశం కారణమైందో మరి మన నుంచి కూడా మరి మంచి మంచి వ్యక్తులు, ఇప్పుడు ఈ కాలం వేరే, మరి ముందున్న భావితరాలకు కూడా మరి బిడ్డల యొక్క భవిష్యత్తు ఎంతో అవసరం. మరి అలాంటిది మన యొక్క బిడ్డల విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం? ఇది ఈ కుటుంబం యొక్క ప్రాముఖ్యత. ఈ ప్రాముఖ్యత ఉన్నప్పుడు మనలో ఏం జరుగుతుందంటే దేవుడు తన వాక్యంతో నింపుతాడు. మనం చూస్తాం, ఇక్కడైతే పాత నిబంధనలో సౌలు దావీదుగా చెప్పబడుతుంది. తనలో దురాత్మ వచ్చింది, దీనిలో దేవునాత్మ కలిగి ఉంటాడు దావీదు. మరి ఎఫెసీ మరి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం చెప్పాలి అంటేనే మీరు అననీయ సప్పీరాలు కుటుంబం భార్యాభర్తలేక వాళ్ళు. మరి భార్యాభర్తలైన వారు ఏం చేశారు? ఇద్దరు ఎరుకనే అని వ్రాయబడి ఉంది. ఇద్దరి సమ్మతి చొప్పునే వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆత్మను వాళ్ళు ఉల్లంఘించి మరణమయ్యే వారు ఉన్నారు. మరి బిడ్డలు లేరు. ఆ విషయంలో మరి ఏం జరిగిందో ఇక అక్కడ విషయం అయితే వ్రాయబడలేదు. మరి ఆ కుటుంబం అంతటి ఆగిపోయింది. తిరిగి మరి మనకి చెప్పబడుతున్న లేఖన భాగంలో దేవుని కుటుంబంగా అకుల పిస్కిల్లా వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని రాజ్యము, ఆయన యొక్క క్రీస్తు యొక్క మరి సువార్త చాటించి అనేక విషయాలు యందు వాళ్ళు ముందంజ వేసేవారు ఉన్నారు. మరి ఈ విధంగా దేవుడు ఏర్పరిచిన కుటుంబము ఈ విధంగా ఉండాలి. మరి మనకు ఆలోచన రావాలి వాళ్ళని బట్టి. ఎందుకంటే లేఖనాలు తేటగా వ్రాయబడుతున్నాయి. మనందరము పరిశుద్ధ గ్రంథము దినదినము పఠించే వారమే. మరి దాన్ని హృదయంలో చేర్చుకొని దాని ప్రకారం లోకంలో జీవించాలి. జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన కుటుంబాలని యేసుక్రీస్తు వారి జననానికి కారణమైన దావీదు యొక్క ఆ యొక్క గోత్రాన్ని నుంచి ఏ విధంగా అయితే ప్రభు ఉద్భవించాడో మరి మన యొక్క భావితరాల్లో కూడా మరి మన యొక్క కుటుంబంలో నుంచి గొప్పవారు, ఎన్నికైన వారు దేవుడు ఏర్పరిచే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని మాట వింటుని బట్టి మనం చూస్తాం కదా, అవిధేయులైన వారు ఏ విధంగా నశించారో చాలా మంది ఉన్నారు అవిధేయులైన వారు బైబిల్ గ్రంథాల్లో. మరి విధేయుల వారు ఏ విధంగా విరజిల్లుతున్నారో కూడా చూస్తాం లేఖన గ్రంథం అనేకమైన చోట్ల. మరి ఈ విధంగా మన ముందు మరి యొక్క పరుగు పందెం ఉంచబడింది దేవుని కుటుంబంగా. ఈ కుటుంబంలో మనందరం కూడా ఆయన పిల్లలమే. కానీ మన భూలోకంలో చూసుకున్నప్పుడు మరి ఎవరి కుటుంబం వాదిగా చెప్పబడుతున్నప్పటికీ దేవుని ప్రేమలో మరి మనం చూస్తున్న లేఖన భాగాలతో సరిపోల్చుకునే విషయంలో మనం హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఈ కుటుంబం అంటే ఇది. మరి తిరిగి ఆ కుటుంబంలో మన పిల్లలు మరి వారి యొక్క చదువులతో పాటు కూడా పరిశుద్ధ గ్రంథం పఠనము వాళ్ళు చదువుకుంటున్నారా లేదా, వాక్యంతో పోషించబడుతున్నారా లేదా, మనం పరిశీలనలో తల్లిదండ్రులైన వారికి మీకు బాధ్యత. ఎందుకంటే వారు చదువుతున్నది మనం చూస్తాం. ఈ యొక్క సమయంలో అనేక మంది సెల్ ఫోన్లు వాటిలో వినీలమవుతూ ఉంటారు. కానీ తండ్రి తల్లి బాధ్యత ఏ విధంగా ఉండాలంటే వారికి దినదినం మనతో పాటు కూడా బిడ్డలను మరి కూర్చొని ప్రార్థనా శక్తితో తిరిగి అమూల్యమైన మాటలతో వారు చెప్పబడుతున్నప్పుడు వారి మనసు మనము మార్చవచ్చు. ఎందుకంటే వారి చిన్న పిల్లలై ఉంటారు. వారి హృదయము మరి తెలిసి తెలియని స్థితిలో ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమ వాళ్ళకి చెబుతున్నప్పుడు దేవుడు మరి మన కుటుంబాలను ఆశీర్వదించేవాడు ఉన్నాడు. తిరిగి రెండవది సంఘము. సంఘం అంటే ఏంటి? నిర్వచనం ఒకటే ఉంది. సంఘము చెప్పాలి, ఇందాక అన్నీ చెప్పారు. సంఘము ఆయన శరీరం. ఎవరి శరీరము? యేసుక్రీస్తు వారి యొక్క శరీరము. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఆ సంఘము ఆయన శరీరము ఏంటక్క? ఆయన సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. చాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. మరి సంఘం అనగా ఆయన శరీరము. ఆయన శరీరం ఏంటి? మరి వాక్యం తెలిసిన వారు మనందరికి తెలుసు. కొంతమంది మరి తెలియని వారు ఉన్నారేమో. శరీరం ఏంటి? సంఘము. మరి మనం చూసుకుందాం ఆ మాటకి. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 27వ వచనము.
మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఆయన సంఘముగా చెప్పబడుతుంది. మరి ఆయన సంఘముగా ఉన్నప్పుడు అది ఏ విధంగా ఉండాలి? ఆ సంఘం మనకి ఇక్కడ చెప్పబడుతుంది. పరిశుద్ధమైందిగాను, మరి నిష్కళంకమైందిగాను, ముడతైందిగాను లేకుండా మరి మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుటకు మరి మనందరినీ ఏర్పరచుకుంటూ వచ్చాడు. మనందరం కూడా మరి సంఘములో చేర్చబడ్డాం. ఒక్కరుగా ఉంటున్నామా? సంఘములో ఉన్నామా? అనేకులమైన మనము మరి దేవుని యొక్క మహిమ కృపచేతే చేర్చబడ్డాం. కేవలము ఆయన కృపచేతే ఎంతో దూర ప్రాంతాల నుంచి మరి సమయాన్ని హెచ్చించి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నప్పటికీ ఆ సమయాన్ని మరి వేరే దానికి అప్పగించకుండా దేవుని యొక్క ప్రేమతో మరి మీరందరూ కూడా ఇక్కడ చేర్చబడ్డారు. ఎందుకంటే మరి ఒక్కరుగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు సంఘముగా ఏర్పరుస్తాడు. ఆ సంఘము మరి ఆయన క్రీస్తు సంఘముగా చెప్పబడుతుంది. మరి ఆ సంఘములో అనేక మంది ఉంటున్న మనము ఏ విధంగా కట్టబడాలి? ఆ సంఘములో ఉంటున్న మనము ఏ విధంగా కట్టబడాలి? చూడండి 5వ అధ్యాయము 30వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. తన శరీరమును ద్వేషించు వాడెవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొంచును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. చాలు. ఆయన యొక్క సంఘం మనం ఏ విధంగా చెప్పుకున్నాం? శరీరముగా చెప్పుకున్నాం. శరీరంలో అవయవాలు ఎన్నుంటాయి? అనేకముగా ఉన్నాయి. కాళ్ళు, చేతులు, మరి మనకిచ్చిన మరి తిరిగి మన యొక్క అన్ని అవయవాలు కూడా దేవుని చేత ఏర్పరచబడ్డాయి. మరి సంఘము శరీరం అన్నప్పుడు అవయవాలు వాటంతటిగా వేరుగా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే అన్నీ అతికించబడి మరి చక్కగా వాటి యొక్క పద్ధతి ప్రకారం లయ తప్పకుండా వాటి పని నిర్వహిస్తూ ఉంటాయి. ఎందుకంటే కూర్చోవడానికి మనం చూస్తాం కాళ్ళు, పని చేయడానికి చేతులు సహకరిస్తాయి. మరి ఏదైనా ఆలోచన కలిగించడానికి మన బ్రెయిన్ ఇలాగా ఉపయోగపడతాయి. చూడటానికి దృష్టికి కన్నులు. ఈ విధంగా ఒకదానికొకటి ఏ విధంగా అతుకుబడి వాటి పని నిర్వహిస్తున్నాయో సంఘములో అనేకులమైన మనము ఒక్క రీతిగానే ఆ విధంగా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మరి అవి పనిచేస్తున్నప్పుడు అవి ఏం చేస్తాయి? మన కాలుకు బాధ తగలంగానే వెంటనే కళ్ళ నుంచి నీరు కారుతాయి. అదేవిధంగా సంఘంలో ప్రతి అవసరత అక్కరత కొరకు ప్రతి ఒక్కరం కూడా దేవుని యొద్ద మొరపెట్టేవారుగా ఉండాలి. ఈ విధంగా మొరపెడుతున్నప్పుడు దేవుడు ఒకరొకరు సహాయం కోసం మరి ఒక యొక్క కుటుంబానికి ఇబ్బంది ఉన్నప్పుడు మిగతా వాడు కూడా ప్రార్థనా శక్తి భారం కలిగి ఉంటున్నారా? సంఘంలో మరి ఒకరికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మిగతా వారు కూడా ఆ యొక్క పని భారాన్ని బట్టి మనం కూడా ప్రార్థన ఏకీభవిస్తాం. మరి అదిగా మన సంఘంగా చెప్పబడుతుంది. దేవుడైతే మరి ఆ సంఘం నిర్దోషమైందిగా తను ఏర్పరచుకుంటూ వస్తాడు. ప్రతి ఒక్క అవయవాన్ని కూడా దేవుడు ఏ విధంగా మనకు శరీరం అతికించబడుతుందో అనేకులమైన మనం కూడా ఒక్క రీతిగానే మరి ఏర్పరచబడ్డాం సంఘముగా. ఎందుకంటే ఆ సంఘము ఏ విధంగా ఉంటుంది? నిర్దోషమైనది ఉన్నప్పుడు మరి మనం చూస్తాం క్రీస్తు యొక్క ప్రత్యక్షత అప్పుడు ఆ సంఘము ఎత్తబడే సంఘముగా ఉంటుంది. మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు విననుగాక. మరి ఈ మాటలు వింటున్నామా? ఏదో పెడచెవిని పెడుతున్నామా? సంఘం అంటే ఆయన శరీరంగా చెప్పబడుతుంది. శరీరంలో మరి అనేక అవయవాలు ఏ విధంగా ఉంటున్నాయో అనేకమైన మనం కూడా మరి ఒక్కటిగా ఉండి పని బాధ్యత నిర్వహించేవారిగా ఉండాలి. అలాంటి సంఘము నిర్దోషమైంది.
ఆ సంఘాన్ని ప్రభు యొక్క ప్రత్యక్షత అప్పుడు మరి ఎత్తబడే సంఘంగా ఉంటుంది. మరి ఈ విధంగా ఉంటున్న సంఘం మనం చూస్తాం, మనకి పంచసూత్రాలను రాయబడుతుంది 5. తిరిగి మనకి చూస్తాం పంచభూతాలు చెప్పబడుతుంది. ఎన్ని పంచభూతాలు? 5. ఏంటో చెప్పండి. గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్నిగా చెప్పబడుతుంది. మరి ఇదే విధంగా మనం ఈ యొక్క భూలోకంలో మనం చెప్పబడుతుంది. మనం ఈ యొక్క మరి భూమికి సంబంధించబడుతుంది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబడంబము. మరి పరలోకానికి సంబంధించబడుతున్న 3 ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, లేదా పరిశుద్ధాత్మలందు ఆనందంగా చెప్పబడుతుంది. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో మాటలు మనం సెలవిస్తున్నాయి. మన భూలోక సంబంధమైనవి ఉన్నాయి, పరలోక సంబంధమైనవి ఉన్నాయి. మరి మనం చూస్తాం లోకంలో ఈ పంచభూతాల గురించి కూడా చెప్పుకున్నాం. ఈ విధంగా అన్నిటికీ మరి ఒక కొలమానం రాయబడుతుంది. సంఘానికి కొలమానం ఏంటి? ఈ సంఘానికి కొలమానం ఏంటి? మరి అనేకులుగా వస్తున్నాం, వెళ్తున్నాం, ప్రార్థన గడుపుకుంటున్నాం, మన కుటుంబాలు కట్టుకుంటున్నాం. మరి ఆ కుటుంబం మనం చూస్తాం అపోస్తుల కార్యాల్లో ఆ సంఘము ఏ విధమైన ప్రామాణికాలు కలిగి ఉండాలో తెలియజెప్పబడుతుంది. చూడండి, ఆ లేఖన భాగం చూసుకుందాం. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. వీరు అపోస్తుల బోధను, అపోస్తుల బోధయందును, సహవాసమునందును, రొట్టె విచ్చుటి అందును, ప్రార్థన చేయటి అందును ఎడతెగక నుండిరి. ఈ అంశాలు 4 అండి. మనం చూస్తాం పడవకు మనం చూస్తాం కదా, లంగర్ వేయబడుతుంది. ఆ లంగర్తో మాత్రమే ఆ పడవ చక్కగా తన దిశను కదులుతూ ఉంటుంది. ఆ దిశ కదులుతున్నప్పుడు ఓడ నావికుడు మనల్ని క్షేమంగా చేర్చేవాడిగా ఉంటాడు. ఆ లంగర్ లేకపోతే ఆ ఓడ మరి ప్రయాణ దిశ సరిగా ఉండదు. మరి ఆ యొక్క ఓడ యొక్క లంగరు తండ్రి అయిన దేవుడు, ఓడ నావికుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దానిలో ప్రయాణించేవారు మనందరం కూడా మరి చక్కగా అది ఓడ ప్రయాణం చేస్తేనే ఆ దిశ సక్రమంగా కదులుతుంది. మరి దీన్ని బట్టి ఇక్కడ ప్రమాణికాలుగా 4 రాయబడుతున్నాయి. అపోస్తుల యొక్క బోధ, ఈ బోధ కలిగి ఉంటున్నామా? అపోస్తుల బోధ ఏం చెప్పబడుతుంది? అపోస్తుల బోధ గ్రంథమందు మొదటగా, రెండవది సహవాసంగా చెప్పబడుతుంది, మరి మూడవదిగా రొట్టె విరుచుట, నాలుగవదిగా ప్రార్థన. ఈ సంఘానికి ఉండవలసిన ప్రాముఖ్యతలు ఈ 4 మనం చెప్పుకుంటూ వచ్చాం. అనేకమైన వాళ్ళ యొక్క ప్రామాణికాలు ఉంటాయి. మనకు తెలుసు కదా, రాష్ట్రపతి లోకంలో వాటి అధికారాలు. ఆ అధికారం తప్ప తను ఏది చేయకూడదు. తనకిచ్చిన అనుమతిని బట్టే అవి చేస్తూ ఉంటాడు. అందును బట్టి మరి అనేకమైన వారు అనేక రకాలుగా వారి యొక్క పని భారాన్ని బట్టి వారిని లోకంలో నిర్ణయించుకుంటూ వచ్చారు. మనకు కూడా ఈ భూ సంబంధమైన 3, పరలోక సంబంధం 3 కూడా పరిశుద్ధ గ్రంథమందు రాయబడింది. ఇందాక బ్రదర్ కూడా చెప్పాడు 3, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మరి ఈ విధంగా 3 అంశాలతో చెప్పబడుతుంది. ఇక్కడైతే మనకు 4గా సాదృశ్యంగా చెప్పబడుతుంది అపోస్తుల యొక్క బోధ. ఏంటి అపోస్తుల బోధ? దేవుడు ఎవరైనా సిస్టరు, మనకెవరు దేవుడు? తండ్రి అయిన యెహోవా. మరి ఈ బోధ మన యొద్దకు వస్తున్నప్పుడు మొదటగా తృణీకరించాం. కానీ ఇప్పుడైతే దేవుడు ఒక్కడే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడే, పరిశుద్ధాత్మయు ఒక్కడే. మరి తండ్రి అయిన దేవుని నామంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రార్థన చేసి అడిగి వేడుకునే వారిగా ఉంటాం. ఇది గమనించాలి సంఘం. అపోస్తుల బోధ అంటే ఇదే. వాళ్ళు ఏం చెప్తూ వచ్చారు? అపోస్తులు అంటే ఎవరు? మొదటగా పంపబడిన వారు. అపోస్తులు పంపబడిన వారు లేదా దేవుని చేత ఏర్పరచబడిన వారు అపోస్తులు. మరి ఈ అపోస్తులు మనకు తెలుసు 12 మందిగా చేర్చబడుతూ వచ్చారు. అనేక మంది ఉన్నప్పటికీ వారందరూ కూడా మరి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి తిరిగి 12 మందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులుగా ఏర్పరచబడ్డారు. వీరైతే మరి యేసుక్రీస్తు వారి యొక్క బోధను అందరికీ తెలియపరిచే వారిగా ఉన్నారు. ఏం చెబుతుంది అపోస్తుల యొక్క బోధ? మొదటగా చూడండి, మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు. చాలు. మరి ఈయన తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఆయనకి నరులకు మధ్యవర్తిగా
మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన వారికి ఉంటారు. మరి దేవుని చేత ఆయన మన ఈ లోకానికి ప్రియ కుమారుడుగా మనకు పరిచయం చేయబడుతుంది ఈ గ్రంథము. మరి ఈ యొక్క కుమారుని ద్వారానే మనము నిత్యము ఆయన సృష్టి యావత్తు దేవుడు కలగజేసినప్పటికీ సృష్టిపై అధికారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే కలిగి ఉన్నారు. ఇది గమనించాలి. సృష్టి యావత్తు తండ్రి అయిన దేవుని స్వాధీనంలో ఉంది. దాని అంతటికి అధికారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని దేవుడు ఏర్పరుస్తూ వచ్చాడు. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మరి ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు. మరి ఈ విధంగా మనకు లేఖనాలు అనేకమైన సెలవిస్తున్నాయి. ఎందుకంటే అపోస్తుల బోధ, ఈ బోధ మన యొద్దకు తేక మనం ఒకప్పుడు వేరే బోధలో ఉంటున్నాం. మేము కూడా, ఎందుకంటే మరి తెలియని స్థితి. పరిశుద్ధ గ్రంథం అయితే పట్టుకున్నాం, బాప్తీసం పచ్చుకున్నాం, కానీ యేసుక్రీస్తు దేవుడిగానే ఆయనకే మహిమా ఘనత చెల్లిన ప్రార్థనలు ఏకీభవిస్తాం. కానీ మరి ఒకానొక సమయంలో మరి బ్రదర్ ప్రభాకర్ అన్న వాళ్ళు సిరిపురం రావటం, వారి ద్వారా మరి ఇది కాదయ్యా లేఖనాలు అని చెప్పటం, మేమైతే కొంతకాలము ఆ లేఖనాలు పక్కన పెట్టాం. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు కదన్న, వాక్యం ద్వారా మాట్లాడనండి, ఆయన చెప్పిన దాన్ని బట్టే మరి మేము అని ఆలోచన కలిగి ఉంటున్నాం. కానీ మరి లేఖన భాగాలు అదే పనిగా చదువుతూ వచ్చినప్పుడు మరి మనం చూస్తాం, సేనా దయ్యం పట్టిన వాడు కూడా ఏమంటాడు? సేనా దయ్యం పట్టిన వాడు ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయి నాతో నీకేమి పని అంటున్నాడు. మరి దయ్యములు ఆయన చూసి సర్వోన్నత. మరి మనకు పేతురు సెలవిస్తాడు కదా మత్తయి సువార్తల 16వ అధ్యాయంలో. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తువని చెప్పెను. పేతురు అంటున్నాడు, సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పెను. అందుకు యోనా, నీవు ధన్యుడవు, ఇది దేవుడు బయలుపరిచితే గాని నీకు బయలుపరచబడలేదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సెలవిస్తున్నారు. ఈ విధంగా అనేకమైన చోట్ల పరిశుద్ధ గ్రంథమందు మరి ఆయన కుమారుడు మనం చూస్తాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను అన్నిట్లో కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు అని వ్రాయబడుతుంది. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు శుభమని చెప్పి వ్రాయనది ఏమనగాని ప్రతి ఒక్కరూ కూడా లేఖన భాగాల్లో వ్రాయబడుతూ వస్తుంది. మరి ఇది బోధ, అపోస్తలుల బోధ అంటే ఇది మనం చూస్తాం. మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ఒకటే నిరీక్షణ. ఎందుకంటే శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు అయిన ఒక నిరీక్షణ ఉండుటకు మీరు పిలువబడితిరి. మరి ఇలాంటి యొక్క నిరీక్షణ మన అపోస్తల బోధలో కలిగి ఉండాలి. కలిగి ఉంటున్నామా లేకపోతే వేరే బోధ కలిగి ఉంటున్నామా? అపోస్తల బోధ అంటే మరి మనం చూస్తాం. ఇంకో మాట కూడా చూడండి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 30వ వచనము. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. చాలండి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఎవరిని లేపారు ఇక్కడ? యేసుక్రీస్తు. మనకు తెలిసిన నిజమేంటి? అంతకుముందు తానే దేవుడై ఉండి తానే సమాధి చేయబడి తిరిగి లేచిన వాడై ఉన్నాడని ఒకప్పుడు నా యొక్క విశ్వాసము. మరి దాని నుంచి ఈ లేఖనాలు మన కనుదృష్టితో సరిగా చదివినప్పుడు మరి దేవుణ్ణి ఆ యొక్క ప్రభువు ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెను.
మరి మనం చూస్తాం లేపెను. లేపినంటే మరి ఆయన సర్వశక్తుడైతే ఆయన లెగవాలి కదా, మరి లెగవలేదు కదా ఇక్కడ దేవుడు. మరి దేవునికి మరణము మరి పుట్టుక ఉండదు. మనం చూస్తాం దేవుడు ఆత్మ. ఆత్మ కనుక ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయనకి రూపము ఉండదు. మరి దేవుడు ఏం చేశాడు, తన కుమారుణ్ణి మరి మన ఇష్టానుసారంగా అవిధేయులైన మనల్ని దేవుడు తన ప్రేమ చేత కుమారుని లోకంలోకి పంపించాడు. పంపించడం ద్వారా మనకి ఆయన కాచబడిన రక్తము ద్వారా విమోచన దొరికింది. మరి అందుని బట్టి మనం ఏం చేస్తాం, ఆయన కుమారుని ద్వారా మాత్రమే తండ్రి యొద్దకు చేర్చబడతాం. మరి తండ్రి మనం చూస్తాం ప్రభువారిని ఏమాత్రం తక్కువ చేయకూడదు. ఎందుకంటే ఆయన మనల్ని చూపించడానికి కుమారుడు ద్వారానే తండ్రిని మనకి రుజువుపరుస్తూ ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అనేక చోట్ల నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ లేఖన భాగాలు అనేకమైన మాటలు ఉంటాయి. తిరిగి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనము. మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుడి కుడిపార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్నను దీన్ని కుమ్మరించి ఉన్నాడు. మరి ఈ యేసును దేవుడు లేపెను. దేవుడు లేపబడుతూ వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు మరి ఈ లోకయాత్ర ముగించవలసి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు ఏ విధంగా లేపాడో మరి క్రీస్తు రెండోసారి ప్రత్యక్షతప్పుడు కూడా మనం కూడా మహిమా శరీరంతో లేపబడి మరి మనమైతే తీర్పు పొందని వారమే. అంతా కాదండి, ఏదో ప్రభుని నమ్మాం, బాప్తిసం పొందాం, మనం వెళ్తాం పరలోకం కాదు, దేవుని యొద్దకు చేర్చబడతాం కాదు. ఎందుకంటే ఆయనతో కూడా విశ్వాసం ఉన్న వారు ప్రభు యొక్క ప్రత్యక్షత రెండోసారి జరిగినప్పుడు మరి మనం కూడా మహిమా శరీరాలతో దేవుని యొద్ద మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుడిపార్శ్వన నుండి ఏ విధంగా అయితే ప్రార్థనా విజ్ఞాపన చేయుచున్నాడో మనం కూడా జయించిన వారము మరి ఆయన యొద్ద ఉండేవారిగా ఉన్నాం. ఇది అపోస్తుల యొక్క బోధ. ఈ బోధలో నిలిచి ఉన్నామా లేదా మనం మొదటగా చెప్పబడుతుంది అపోస్తుల యొక్క బోధ. మరి రెండవదిగా చూడండి సహవాసము. సహవాసం అంటే ఏంటి, మనం చూస్తాం స్నేహితులు 2 ఉంటారు, 3 ఉంటారు, వీరు మంచి సహవాసుకులు, మంచి సహవాసుగా ఫ్రెండ్షిప్ చేస్తారంటాం. కానీ అలాంటి లోక సంబంధమైన యొక్క సహవాసం కాదు. ఈ సహవాసం ఎవరితో ఉంటుందో చూడండి. సామెతల గ్రంథము 13:20. సామెతలు 13. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు ఏంటక్క చెడిపోవును. మరి మనం చూస్తాం కదా, అయ్యా తల్లిదండ్రులు అయితే చెప్పబడుతూ వస్తారు, వాడు మంచివాడు కాదు, వాడి యొక్క జోలికి వెళ్ళొద్దు, వాడి సహవాసం వెళ్ళకు. మరి కొంతమంది జ్ఞానంగా సహవాసం చేస్తున్నప్పుడు అయ్యా వెళ్ళు, వాడు మంచిగా చదువుకుంటాడు, వాడు మంచి ఆలోచనలు, తల్లిదండ్రులనే సంతృప్తిపరిచేవాడిగా ఉంటాడు, నువ్వు వాడి యొక్క సహవాసం చెయ్యని మనమే చెబుతాం. మరి ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో రాయబడిన యొక్క సొలొమోను యొక్క సామెతల్లో దేవుడు సెలవిస్తున్నాడు జ్ఞానముల యొక్క సహవాసము. వారి సహవాసం చేయనప్పుడు మనకేమొస్తుంది, జ్ఞానం వస్తుంది. మరి యొక్క సభల ఆంతర్యం ఇదే. ఎందుకంటే వారు దైవ సేవకులైన అనేక చోట్ల ఈ విధంగా మరి సభలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే మరి దేవుడు ఒక్కడే అనే వివాదంతో. మరి ఇంతకు ముందు లేదా ఇదంటే మరి మనం చూస్తాం ఏం చేస్తాడు ఆ సాతాను, మరి వాడు ఇష్టమైన అనేక మంది మార్గము వెడల్పంట, దేవుని మార్గం వెళ్ళే వాళ్ళు కొంతమంది. ఈ విధంగా ఉంటున్నప్పుడు మరి వాక్యాన్ని సరిచూసుకోకుండా మనం చనిపోతే మరి ఏమవుతుంది, మనం పాతాళమే. ఎందుకంటే ఇక అది నిదర్శనం కనపడుతుంది. వాక్యంతోనే మరి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాతానికి బుద్ధి చెప్పేవారు ఉంటారు. మనకు తెలుసు కదా మత్తయి సువార్తలో ఆ శోధకుడు వచ్చినప్పుడు ఆయన ఉపవాస దినాల్లో మరి ఆ వాక్యం లేనప్పుడు మన యొద్ద మనం వ్యర్థంగా ఉండిపోతాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తూ ఉంటాడంటే ఆయన జ్ఞానం తన యొక్క కుమారులైన దైవ సేవకులు లేదా మనకు చెబుతారు సంఘంలో పాస్టర్లు, మరి వీరి ద్వారా జ్ఞానం అంద చేయబడుతుంది. ఆ జ్ఞానం వద్ద మనకేమొస్తుంది, మన యొక్క జ్ఞానం
జ్ఞానము మరి వారి యొద్ద నేర్చుకున్నప్పుడు మన హృదయము జ్ఞానంతో నింపబడుతుంది. హృదయం జ్ఞానంతో నింపబడుతున్నప్పుడు వెలుగు మనకు కనబడుతుంది. ఆ వెలుగు ద్వారా మనం లోకంలో వెలిగించబడి అనేక మందిని వెలిగిస్తాం ఈ వాక్యంతో. మరి ఈ విధంగా ఉంది, ఈ వాక్యం ద్వారా మనం జ్ఞానులుగా ఉంటాం. చూడండి, అదే మాట సహవాసం అంటానికి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ఏంటక్క మళ్ళీ చదువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, ఇక్కడ క్లారిటీగా ఆయన కుమారుడైన మరి యేసుక్రీస్తు అని రాయబడింది. మరి ఆయన యొక్క సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయన కుమారుని యొక్క సహవాసం కోరి మనందరం కూడా ఇక్కడ వచ్చాం. మన సహవాసం మొదటి చెప్పుకున్నాం కదా, లోకంలో అయితే మనం పిల్లవాడి సహవాసానికి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు అయితే అయ్యా మంచివాడైతే వెళ్ళంటాడు, చెడ్డవాడైతే తల్లిదండ్రులు వెళ్ళొద్దురా అని గట్టిగా చెప్తాడు. ఒకవేళ మానలేదనుకో సహోదరులు తల్లిదండ్రులు వారిని ఇబ్బంది పెట్టైనా సహవాసాన్ని ఆపుతారు. ఇక్కడ కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనం ఎంతైనా నమ్మదగిన దేవుడు. చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 30వ వచనము. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 30వ వచనము. మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మరి ఈ యొక్క మానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మరి మనం చూస్తున్నాం కదా అనేక వచ్చిన లేఖన భాగాలు. మరి దేవుడే లేపబడుతూ ఇక్కడ లేపాడని వ్రాయబడుతూ వచ్చిన అనేక లేఖన భాగాల్లో ఈ విధంగా మనకి ఆయన మరి సహవాసముగా మనకు రెండవదిగా చెప్పబడింది ఈ సహవాసము. ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మూడవదిగా ఏంటి మనం చదువుకున్నాం కదా అపోస్తల కార్యాల్లో రొట్టె విరుచుట. ఎక్కడ విరుస్తున్నారు రొట్టె? చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనము. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొంచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మరి ఈ విధంగా కలిగి ఉంటున్నాం. వారందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారంట చెప్పాలి మీరు వాక్యమైన వాళ్ళు. ఏక మనసు, ఏక తాత్పర్యము. ఇది లేనిదే పరిశుద్ధాత్మ సంఘంలో పని జరగదు. ఏకాత్మ, ఏక మనస్సు, ఏక తాత్పర్యము. అందరూ కూడా మరి సేవకుడు తను చెప్పబడుతున్న వాక్యానికి వారు విధేయులై మాట్లాడుతున్నప్పుడు మరి ఆ సేవకుని ద్వారా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా అడిగి తిరిగి మరి అతనితో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే మరి ఆ సంఘము వర్ధిల్లేదిగా ఉంటుంది. అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. వారు చూడండి, వారు ఏక మనసులై ప్రతి దినము దేవాలయంలో తప్పకూడు కొంచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందంతోనూ నిష్కటపమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొంచుండిరి. మరి ఆనందంతోనూ నిష్కపటమైన హృదయము మనం చూస్తాం కదా. నిష్కపటమైన హృదయం ఎవరిలో ఉంది? ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో నిష్కపటమైన హృదయం అందరితో కూడా కలిసే ఉంటాడు కదా. ఇస్కారియోతు యోధా అందరితో కూడా కలిసే ఉంటాడు శిష్యులతో. నిష్కపటమైన హృదయం, తను ప్రభువాన్ని ఎప్పుడు అప్పగింతునా అని చెప్పి తను పక్కన మరి ఆలోచన కలిగి దాచుకునేవాడిగా ఉన్నాడు. ఈ ఆలోచన ఏమైనా కలిగి ఉంటున్నామా? మనం పరిశీలించుకోవాలి ఈ యొక్క విషయాల్లో. ఎందుకంటే ఆనందంతో కలిసి ఉండాలి, నిష్కపటమైన మరి హృదయం కలిగి ఉండాలి. ఏ మాత్రం కూడా సంకోచం ఉండకూడదు. వాక్యం చెప్పబడుతున్నప్పుడు తెలియనప్పుడు మళ్ళీ దాన్ని మనం అయిపోద్ది కదా, మీటింగ్ అయిపోయిన వెంటనే మరి సేవకులైన చేత ఆ విషయాన్ని మనం మాట్లాడుతూ వారితో తెలియ పంచుకున్నప్పుడు వారు సమాధానం ఇచ్చేవారు ఉంటాడు. నిష్కపటమైన హృదయం. అంతేగాని ఆ యొక్క మరి ఏదైనా తెలియనప్పుడు ఈ బ్రదర్ ఈ విధంగా చెప్పారు ఇది వ్యర్థమని ఆలోచన పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతావు? తొలగిపోయే వారికి ఉంటాం.
మరి అలాంటి యొక్క ఆలోచన ఏమైనా కలిగి ఉంటున్నామా? మరి వారైతే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొంచున్నారు. తిరిగి మరి ప్రభు యొక్క రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మరి మనం కలిగి ఉంటున్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చాం. ఈ యొక్క సువార్తను మరి అనేక మందికి చెప్పేవారికి ఉంటున్నామా? మన తోటి వారికి ఏదో పెద్ద ఆర్భాటంగా హంగుగా కాకుండా దేవుని మాటలు మనం అనేక మందితో కలుస్తాం. మన పని పాటల్లో అనేక మంది వద్దకు వెళ్తాం. వారితో చిన్నగా మరి దేవుని యొక్క మాటలు తెలియజెప్పేవారిగా ఉండాలి. ఇక్కడ మరి వారిని కూడా వారు కూడా సంఘంలో చేర్చేవారిగా ఉంటాడు. ఎందుకంటే వారు మన యొక్క ప్రవర్తన వల్ల వారిని మార్చవచ్చు, అంతేగాని వేరే దాని వల్ల మనం మార్చలేము. క్రైస్తవులు అంటే మనం చూస్తాం ఈ నిజ జీవితంలో మరి ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఉన్నాయి. కానీ ఒక్క మనసాక్షి మన యొక్క ప్రవర్తన ద్వారా మాత్రమే మరి లోకంలో ఉన్న వారిని కూడా మనం ప్రభు యొద్దకు నడిపించేవారిగా ఉండాలి. తిరిగి 4వదిగా ప్రార్థన. ఈ ప్రార్థన మనం చూస్తాం. ప్రార్థన ఏంటి? మనకి శక్తి కలిగేదిగా ఉంటుంది ఈ ప్రార్థన. మరి లోకంలో అనేక మంది ఏం చేస్తారు? వారు డాక్టర్ వద్దకు వెళ్ళి వారికి కావాల్సిన అనారోగ్యత వల్ల వారైతే బలానికి మందులు తీసుకుంటుంటారు. మన ఆత్మకి మరి అవసరమైంది ప్రార్థన. ఈ ప్రార్థన లేకపోతే మరి మనం దేవుని నుంచి వేరైపోతాం. ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలి? వ్యక్తిగతంగా ఉండాలి, సంఘంలో ఉండాలి. తిరిగి మరి సహోదరుల మధ్య మరి ఐక్యత గలవారుగా ఈ ప్రార్థన సంఘంలో జరుగుతుంది. అప్పుడు మనం వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు మరి దైవిక ఆధ్యాత్మికమైన కార్యక్రమంగా ఉంటుంది కదా, దానిలో మనం పాల్గొన్నప్పుడు దేవుడు మన యొక్క కుటుంబాలను మెరుగుపరిచేవారిగా ఉంటాడు. ఈ ప్రార్థన మనం చూస్తాం. యెహోషువ చెప్పాలి మీరే. యెహోషువ అనగానే ఏం జరిగింది? యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఒక్క దినం వరకు ఆగిపోయినాయి అంట. మరి ఆ రోజు ఇంతవరకు ఎక్కడా కూడా లిఖితం అవ్వలేదని రాయబడుతుంది. ఆ దినము ఎన్నటికి కూడా మరి రాయబడలేదంట. ఆ యొక్క యెహోషువ గ్రంథంలో రాయబడింది. మరి ఎవరు ప్రార్థన చేశారు? అక్కడ ఎవరు ప్రార్థన చేసింది? యెహోషువయే ప్రార్థన చేశాడు. ఆ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు మరి సూర్యుడు చంద్రుడు ఒక్క దినము ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. తిరిగి మరి దానియేలు కూడా ఏం చేస్తాడు? సింహబోన్లో ప్రార్థన చేశాడు. సింహాల మధ్య మనిషి బతకడం ఏంటి? ఇదేదో గ్రంథంలో రాయబడుతుంది అని నేను అనుకున్నా. కానీ దానికి బలం ఉంది. ఆ యొక్క శక్తి మరి దేవుడే ఏర్పరుస్తాడు. మరి తిరిగి ఏలియా మన వంటి మనుష్యుడే. మరి తను ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు వర్షం ఆగిపోయింది. తిరిగి ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిగిందిగా మనం చూస్తాం. తిరిగి ఈ విధంగా ప్రార్థనతో వారందరూ కూడా మరి ఆ యొక్క గ్రంథంలో రాయబడినట్లుగా చూస్తాం. తిరిగి మరి 1 దశలోనికి 5వ అధ్యాయం 17వ వచనము. 1 దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. చాలు, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పడం అంటే ప్రార్థన లేకపోవటమే. ఆ ఆత్మ ఏం కోరుతున్న? దినదినము ప్రార్థన. ఆ ప్రార్థన శక్తి విశ్వాసులైన వారికి తెలిసిందే. ఎందుకంటే ఏదో కొత్తగా చేరిన వారు ఏదో నామకాకు ప్రార్థన చేస్తారు. మనం చూస్తాం విశ్వాసులైన వారు బలంగా ప్రార్థన చేసి అడిగి పొందేవారిగా ఉంటారు దేవుని యొద్ద. ఇది మనందరికీ తెలిసిన పాఠమే. తిరిగి యాకోబు రాసిన పత్రిక 5:17. యాకోబు రాసిన పత్రిక 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. మనం చూస్తాం ఈ అంశాలు, ఈ ప్రార్థన, ఈ 4 అంశాలు మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అపోస్తుల యొక్క బోధ, సహవాసము, రొట్టె విరుచుట,
ప్రార్థన. ఈ 4 అంశాలు మనం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబం, మొదట చెప్పుకున్నాం దైవికమైన కుటుంబం, ఆ కుటుంబాలు మరి వర్ధిల్లుతూ వచ్చినాయి. మరి దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు, చదువుకున్నాం లేఖన భాగాల్లో. మరి దానియేలు కూడా మరి తిరిగి తను ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా సింహభూంలో ప్రార్థనతోనే చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ ప్రార్థన జీవితం కలుగుతున్నప్పుడు దేవుడైతే సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఇటు సహాయం మన కుటుంబాల్లో కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ 4 ఆత్మీయ సంగతులు మన దినదినం కూడా పఠిస్తూ ఉండాలి. ఈ పఠిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి బోధ మన యొద్ద ఉందా? సహవాసం ఎవరితో కలిగి ఉంటున్నాం? టీవీలతోనా, తిరిగి లోకస్తులతోనా? మరి రొట్టె విరుచుట చక్కగా మనం చూస్తాం నిష్కపటమైన ఆనందముతోనూ, అంతేగాని హృదయంలో వ్యర్థమైంది పెట్టుకొని దేవుని వద్దకు వచ్చి ఆ రొట్టె విరిచినప్పుడు అది ఫలించేదిగా ఉండదు. తిరిగి ప్రార్థనా జీవితం వ్యక్తిగతంగా నలుగురిలో ఉండి చేసినప్పుడు ప్రార్థన వేరు. ఒంటరిగా ఉండి మరి నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? మరి దేవునికి మనం అప్పచెబుతున్నప్పుడు దేవుడు మన సహాయం చేసేవాడిగా ఉన్నాడు. మరి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల తండ్రి, జీవదాత, నీ పరిశుద్ధమైన పాదం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఆత్మీయ కుటుంబంగా కట్టబడటానికి తండ్రి సౌలు దావీదుని మేము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సౌలు అయితే తండ్రి అయ్యా అంతకంతకు నాయన అతను నేరశిల్యను. ఇదిగో నాయన దావీదైతే అంతకంతకు అభివృద్ధి పొందినని ఈ వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నాయన ఆత్మీయంగా తండ్రి దావీదుని నాయన మీరు నాయన ఇష్టానుసారుడిగా చెప్పబడుతూ వచ్చారు. ఇదిగో మేము కూడా ప్రియమైన పిల్లల వలె తండ్రి ఈ మధ్యాహ్న సమయమందు నీ సన్నిధిలో ఉన్నాం. ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. సంఘము ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆ సంఘములో చేర్చబడ్డ మేము 4 అంశాలు నేర్చుకుంటూ వచ్చాం తండ్రి. ఇదిగో అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుడు ఎందు తండ్రి వారు ఎడతెక్కనుండని ఈ వాక్యం సెలవిస్తుంది. ఈ అంశాలు 4 ఆత్మీయంగా తండ్రి మేము కట్టుకొని తండ్రి మా ప్రయాణంలో తండ్రి మీ కృప అనుగ్రహించుకుంటూ రండి. సమస్త మహిమాగంతా మీకే తెలియపరుచుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.